మూవీ స్టార్టింగ్‌లో మన హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్‌కి అయితే సర్జరీ అవుతూ ఉంటుంది. తన సర్జరీ చేసేది ఎవరో కాదు, తన హస్బెండే. మింగ్ అనమాట. ఇంకా తిను అంటాడు, నీకేం కాదు, సర్జరీ త్వరగానే అయిపోతుంది, నువ్వు కంగారు పడకు అని చెప్పి తిన అంటాడు. నర్సు వచ్చి మెంగ్ మీకు లిల్లీ కాల్ చేసింది అని చెప్పి చెప్తుంది. లిల్లీ అంటుంది, నాకు ఇలా హెల్త్ బాగాలేదు, కొంచెం ఇంజూర్ అయ్యింది అనగానే మెంగ్ ఏమో నేను వస్తున్నాను ఆగు అని చెప్పి అంటాడు. నర్సుతో అంటాడు, నేను ఈ సర్జరీ చేయలేను, డాక్టర్ ఫెంగ్ ని పిలు అని చెప్పి నర్సుతో అంటాడు. నర్సు వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ మాటలు విని హీరోయిన్ అంటుంది, నువ్వే నాకు చెయ్యాలి, వేరే వాళ్ళు చేయడం ఏంటి అని అడిగితే మెంగ్ అంటాడు, నువ్వేం భయపడ, మాకు జెండర్ తో ఏం పని ఉండదు, అయినా ఆపరేషన్ మగోడు చేస్తే ఏంటి ఆడది చేస్తే ఏంటి, ఫస్ట్ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి అంతే కదా అని అంటాడు. అక్కడికి డాక్టర్ ఫ్రాంక్ రాగానే మెంగ్ ఏమో మీరు ఈ సర్జరీ నువ్వే చేయాలరా అని అంటే అప్పుడు ఫ్రాంక్, నువ్వు నీ వైఫ్ తో ఉంటావు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదరా అని అంటే, లేదురా లిల్లీకి ఇంజూర్ అయిందంట, ఒకవేళ తన దగ్గరికి వెళ్ళకపోతే నా లైఫ్ మొత్తం రిగ్రెట్ ఫీల్ అవుతూ కూర్చుంటాను రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పటికి ఇది 10వ సారి అనుకుంటా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం, ఇప్పటికే మాకు పెళ్ళయి 10 years అవుతుంది, ఎప్పుడు ఆ లిల్లీ గురించే వెళ్ళిపోతూ ఉంటాడు అని హీరోయిన్ అనుకుంటే ఇంకా ఫ్యాంగ్ ఏమో ఆపరేషన్ చేస్తాడు. ఇంకా ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. సర్జరీ అయిన తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి వస్తే అక్కడైతే మెంగ్ ఉండడు. హీరోయిన్ కి మెంగ్ అయితే కాల్ చేస్తాడు, వీడియో కాల్ చేసి నీకు సర్జరీ సక్సెస్ఫుల్ అయింది కదా అని అంటే అప్పుడు హీరోయిన్ ఎక్కడున్నావు అనగానే అప్పుడు లిల్లీ అయితే వీడియో కాల్లో కనిపిస్తుంది. హీరోయిన్ అసలు నిన్ను వదిలేసి మరీ వచ్చేసాడు, నాకు దెబ్బ తగిలిందని చెప్పి అసలు తిన చాలా టెన్షన్ పడుతున్నాడు తెలుసా అని అంటే లిల్లీ అసలు నీకేమైనా అర్థమవుతుందా, ఇక్కడ బాధపడేది నేను, నాకు సర్జరీ అయ్యింది కానీ నా పక్కన లేడు అని హీరోయిన్ అంటుండే అప్పుడు లిల్లీ నాకు కొంచెం నొప్పికొంది అనగానే లింగేమో తర్వాత కాల్ చేస్తాను నేను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఈ మాటలన్నీ విని హీరోయిన్ కి అయితే కోపం వచ్చేస్తుంది. ఇంకా స్టమక్ లో కూడా పెయిన్ వస్తే అక్కడికి ఫ్యాంగ్ వచ్చి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వమాకు, లేదంటే ఈ ఆపరేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అని అంటే అప్పుడు హీరోయిన్ థ్యాంక్ యూ నాకు ఈ సర్జరీ చేసినందుకు అని చెప్పి అంటుంది. ఫ్యాంగ్ అంటాడు, ఏం పర్లేదులే, నేనే కదా 9 years నుంచి చేస్తున్నాను, నువ్వేమీ థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఎంతైనా నా ఫ్రెండ్ వాళ్ళ భార్యవు కాబట్టి అని అంటాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ అయితే ఫ్యాంగ్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఫ్యాంగ్ ఏమో ఏం పర్లేదు అంటాడు. సరే గానీ నేను మెంగ్ ని కాల్ చేస్తాను, మెంగ్ వచ్చి నేను పికప్ చేసుకుంటాను అనగానే అప్పుడు హీరోయిన్ తన లిల్లీతో ఉన్నాడు కదా అని అంటే అప్పుడు ఫెంగ్, తన లిల్లీతో ఉన్నంత మాత్రాన నిన్ను వచ్చి పికప్ చేసుకుంటాడు చూడు, అంగో కార్ వచ్చింది చెప్పానా అని చెప్పి ఫెంగ్ అంటాడు. హీరోయిన్ ఆ కార్ని చూసి నిజంగానే మెంగ్ వచ్చాడే, నేను మెంగ్ ని అపార్థం చేసుకున్నాను అనుకుంటా అని చెప్పి అనుకుంటుంది. ఈ లిల్లీ ఏమో మెంగ్ తో క్లోజ్ గా ఉండడం చూసి హీరోయిన్ ఏమో అసలు షాక్ అవుతుంది. మెంగ్ లిల్లీతో అంటాడు, నువ్వు ఇలా చేస్తే నా వైఫ్ నన్ను అపార్థం చేసుకుంటుంది, సో నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు అని అంటాడు. హీరోయిన్ అడుగుతుంది, ఇక్కడికి లిల్లీ ఎందుకు వచ్చింది, తన హెల్త్ కొంచెం బాగాలేదు, చెకప్ చేసుకోవడానికి వచ్చింది అని అంటాడు. హీరోయిన్ మెంగ్ కోట్ మీద లిప్స్టిక్ మార్కని చూస్తుంది. హీరోయిన్ లిల్లీని బయటికి రమ్మంటుంది. లిల్లీ బయటకు వచ్చి సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను చెకప్ చూపించుకొని వస్తాను అని అంటుంది. అప్పుడు మెంగ్ అంటాడు, నువ్వు ఫీమేల్ డాక్టర్ తోనే చూపించుకో సరేనా అని అంటే హీరోయిన్ అంటుంది, నువ్వు నాకు సర్జరీ టైంలో చెప్పావు కదా జెండర్ అనేది మ్యాటర్ లేదని చెప్పి, మరి ఇప్పుడేంటి ఫీమేల్ డాక్టర్ తోనే చూపించుకోమంటున్నావు తన్ని అని చెప్పి హీరోయిన్ అడిగితే, నా మీద కేర్ తో అలా అన్నాడు, అబద్ధం చేసుకోక అని చెప్పి లిల్లీ అంటే, అసలు మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టరే కాదు, మీ ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు అంతే అనగానే, నువ్వు అనుకున్నంతగా ఇక్కడ ఏం లేదు, తన నాకు చెల్లి అంతే, అలాగే లిల్లీ నువ్వు వెళ్ళి చెకప్ చూపించుకో, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా అని అంటే, నాకు డైవర్స్ కావాలని చెప్పి హీరోయిన్ అడిగితే మెంగ్ అంటాడు, నువ్వు అపార్థం చేసుకో, మాకు లిల్లీ నాకు సొంత చెల్లి లాంటిది, అలాగే తను లేకపోతే నేను ఇప్పుడు ఉండేవాడినే కాదు, హై స్కూల్లో నాకు పాయిజన్ అయిపోతే తనే నన్ను కాపాడింది అని మెంగ్ హీరోయిన్ కి చెప్తుంటే, అలా అయితే నువ్వు జీవితాంతం తనకి సేవ చేస్తూ ఉంటావా ఏంటి అని హీరోయిన్ అడిగితే అప్పుడు మెంగ్ కి లిల్లీ కాల్ చేస్తుంది. ఆ కాల్ కి వచ్చేసి బ్లాక్ చేయి, అప్పుడు నేను నమ్ముతాను మీ ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పి హీరోయిన్ అంటే, నీకేమైనా పిచ్చా ఏంటి, మేమిద్దరం ఒకేసారి పెరిగాము, అలాగే నా ఫ్యామిలీ అందరికి తన తెలుసు, అలాంటిది తన్ని నేను ఎలా వదిలేస్తానో ఎలా బ్లాక్ చేస్తాను చెప్పు అని అంటే, చూసావా నువ్వు చెయ్యట్లేదు అంటే నువ్వు తన్ని ఇష్టపడుతున్నావు కానీ నీకే తెలియట్లేదు, అది ఇప్పటి నుంచో మీ ఇద్దరికి అఫైర్ నడుస్తుంది కానీ నాకే తెలియట్లేదు అని చెప్పి హీరోయిన్ అంటే, నన్ను నమ్ము, నేను నిన్ను మోసం చేయట్లేదు అని చెప్పి వీడు అంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే హీరోయిన్ ఆపడానికి ట్రై చేయకుండా లిల్లీ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ కి గుర్తొస్తుంది అది మెంగ్ ఫస్ట్ హీరోయిన్ కలిసిన రోజు, హీరోయిన్ కి యాక్సిడెంట్ అయితే అప్పుడు మెంగ్ నేనున్నా నీకేం కాదు అని చెప్పి హీరోయిన్ లోపలికి తీసుకువెళ్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తే హీరోయిన్ అంటుంది, నీకు గుర్తుందా లేదా, నువ్వు నాతోనే ఉంటావని చెప్పావు కానీ ఇప్పుడు ఆ లిల్లీతో ఉంటున్నావు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఫోన్ చేసి, ఈ రోజు మీ అత్తయ్య బర్త్డే,
సో నువ్వు రా అని చెప్పి అంటుంది. సరే నేను వస్తాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పి వెళ్తుందా, అక్కడ ఒక బ్యాంగిల్ అయితే ఉంటుంది. ఆ బ్యాంగిల్ వచ్చి ఎంత 4 మిలియన్ అనమాట. 4 మిలియన్ అనగానే హీరోయిన్ థింక్ చేస్తుంది, మెంకి నాకు సంబంధం ఉండదు కదా, ఇంకా మెంగ్ వాళ్ళ అమ్మకి ఇదే లాస్ట్ గిఫ్ట్, మా అత్తయ్యకి ఇచ్చేది అని చెప్పి హీరోయిన్ అనుకుని దాన్ని గిఫ్ట్ ని ప్యాక్ చేయండి అని చెప్పి ఆమెకి చెప్పంగానే ఇంకా తిన షాక్. మీరు హూ కంపెనీ డాక్టరా మీరు అని చెప్పి అమ్మాయి షాక్. అలాగే మీరు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అండి అని చెప్పి ఈ అమ్మాయి అంటే హీరోయిన్ నవ్వుతుంది. హీరోయిన్ కి మెంగ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి ఈ రోజు సీన్ క్రియేట్ చేయ మాకు, ఈ రోజు మా మమ్మీ బర్త్డే, సో నేను పికప్ చేసుకుంటాను, ఎక్కడున్నావు చెప్పు అని అంటే, నువ్వు నన్నేం పిక్ చేసుకోక్కర్లేదు, నేనే అక్కడికి వస్తాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఈ ఎంప్లాయ్ ఆ కార్డును బ్యాంగిల్ ఇస్తుంది. హీరోయిన్ అయితే అక్కడికి వెళ్తుంది కానీ లోపలికి వెళ్ళదు. లిల్లీని అక్కడ ఆంటీ వాళ్ళు అడుగుతారు, నీకు ఇంకా డేట్ చేసుకోవట్లేదమ్మా, ఎవరు దొరకలేదా అని అంటే, మీకు తెలుసు కదా ఆల్రెడీ నాకు మెంగ్ అంటే చాలా ఇష్టం అనగానే, అయ్యో తల్లి నువ్వు ఇలా మాకు నా వైఫ్ అపార్థం చేసుకుంటుంది అని చెప్పి అంటాడు. మెంగ్ వాళ్ళ అమ్మ కూడా అవును నాకు లిల్లీనే కోడలు చేసుకుందాం అనుకున్నాను కానీ అది కుదరలేదు అని అంటారు. ఈమె అంటుంది, మీ ఇద్దరు కలిసి ఉండి చాలా బాగుంటారు తెలుసా అని నవ్వుతూ ఉంటుంది. హీరోయిన్ లోపలికి వెళ్ళంగానే మెంగ్ వాళ్ళ అమ్మ, నువ్వు ఇవన్నీ ఫన్నీగా తీసుకో అమ్మా, సీరియస్ గా తీసుకోవద్దు, మేము ఊరికేనా అన్నాము, అలాగే లిల్లీ వచ్చిన కూతురు లాంటిదేనంటే, హీరోయిన్ అంటుంది, తెలుసులే అత్తయ్య, అయినా వీళ్ళిద్దరు అన్న చెల్లెలు కదా, నేను ఎందుకు తప్పుగా అనుకుంటారు వీళ్ళ గురించి, అంత పిచ్చదాన్ని అని అంటుంది. ఫస్ట్ ఆంటీ అంటుంది, అయినా మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడతానే ఉంటారు, అలాగే ఇప్పుడు వచ్చిన ఒక బిడ్డను కూడా కనలేదు అని అంటే, సెకండ్ ఆంటీ అంటుంది, నువ్వు వాళ్ళ నాన్న మాకు ఎలాగో సర్జరీ అయ్యింది కదా, ఈసారి కనేస్తుందిలే బిడ్డని అని అంటుంది. ఈ ఆంటీ అంటుంది, ఇది 10 సంవత్సరాల నుంచి వింటున్నాము, అయినా ఎప్పుడు బిడ్డను కంటుందో ఏంటో, మన ఇంట్లో వారసుడు ఇంకా మెంగే అనుకుంటా, ఇంకా పుట్టరేమో అని చెప్పి ఈమె అంటుంది. అయ్యో నువ్వు వాళ్ళ నాన్న మాకు అని చెప్పి ఈమె అంటే, ఈ ఆంటీ అంటుంది, ఏంటి అనకూడదు, ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఒక బిడ్డను కూడా చేతిలో పెట్టలేకపోయింది, అందరూ బయట వాళ్ళు నవ్వుకుంటున్నారు మన ఫ్యామిలీని చూసి తెలుసా అని అంటుంది. హీరోయిన్ కి కోపం వచ్చి, ఫస్ట్ మీ కొడుకులో లోపం ఉందా లేదో చూసుకుని మాట్లాడండి అని అంటే, అప్పుడు ఆ ఆంటీ ఏం మాట్లాడుతుందో అని చెప్పి అంటుంది. హీరోయిన్ నిజం చెప్పని చెప్పి మెంగ్తో అంటుంది. అసలు హీరోయిన్ ఏమో డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ అయితే లోపం అయితే ఇలా మెంగ్లోనే ఉందని చెప్పాడు, సో నీకు ప్రెగ్నెన్సీ కావాలంటే ఇలా ఒక సర్జరీ చేయాలి, చేస్తే కన్ఫర్మ్గా వస్తుంది అనగానే ఇంకా హీరోయిన్ బాధపడి సరే అని ఒప్పుకుంటుంది. ఈ ఆంటీ ఏంట్రా ఇది పిచ్చి పిచ్చిగా వాగుతుంది అని అంటే, హీరోయిన్ మెంగ్తో, వీళ్ళందరూ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు, నిజం చెప్పు అని అంటుంది. ఇది మా పర్సనల్ ఇష్యూ, మీరు మా మధ్యలోకి రాకండి ఆంటీ అని చెప్పి ఈడ అంటాడు. ఇద్దరు ఆంటీలకి ఫుల్ గా కోపం వచ్చి, మేము ఫ్యామిలీ అనుకున్నాం కానీ మీరు మమ్మల్ని ఫ్యామిలీ అనుకోవట్లేదు కదా అని అంటే, మెంగ్ వాళ్ళ మదర్ నువ్వు ఆంటీలకు సారీ చెప్పు ఫస్ట్ అని అంటుంది. మెంగ్ కూడా సారీ చెప్తాడు. తర్వాత మెంగ్ వాళ్ళ అమ్మ, నువ్వు కొంచెం లోగా ఉన్నావు కదమ్మా ఈ తిను అని అంటే, అప్పుడు హీరోయిన్ అయినా నాకు అలర్జీ అని మీకు తెలుసు కదా అత్తయ్య అని అంటే, అలర్జీ అయినా కొంచెం ప్రెగ్నెన్సీ అవుతున్నావు కదా, సో ఈ నువ్వు తినాలి కదా అని అంటుంది. లిల్లీ ఏమో నేను తింటానంటే పర్లేదు అని అంటుంది. ఇంకా అందరూ లిల్లీకి సపోర్ట్ చేసేసరికి హీరోయిన్ కి ఒకలాగా అయిపోతుంది. లిల్లీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ తెచ్చిన గిఫ్ట్ ని పట్టుకుని నేను దీన్ని ఓపెన్ చేయొచ్చా అని అడిగితే, అప్పుడు హీరోయిన్ లేదు ఓపెన్ చేయకూడదని అంటుంది. లిల్లీ ఆ మాటలు వినిపించుకోకుండా ఆ బ్రాస్లెట్ ని చూసి, ఈ బ్రాస్లెట్ నువ్వు ఎక్కడ కొన్నావు, ఇది నువ్వు ఆంటీ గురించి తీసుకొచ్చావా అని చెప్పి అలా ఆంటీకి అయితే చూపిస్తుంది. ఈ బ్రాస్లెట్ 4 మిలియన్ కదా, దీనికి ఎక్కడి నుంచి వచ్చిన అంత డబ్బులు అని చెప్పి వీళ్ళిద్దరు ఆంటీలు షాక్ అవుతారు. అలాగే ఇది ఫేక్ బ్రాస్లెట్ అనుకుంటా అని చెప్పి వాళ్ళంటే, లిల్లీ అంటుంది, నేను న్యూస్ లో చూసాను ఈ బ్రాస్లెట్ అనేది ఎవరో దొంగలిచ్చారంట, అయితే హీరోయిన్ నువ్వేనా అని అంటుంది. హీరో వాళ్ళ అమ్మ, నువ్వైనా ఎందుకు ఇలా తీసుకొచ్చావు, నేను ఏమైనా చెప్పాను ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్ నాకు కావాలని చెప్పి, నువ్వు ఇలా నా గురించి థింక్ చేస్తావు అనుకోలేదని చెప్పి ఏమంటుంది. మెంగ్ అంటాడు, నీ దగ్గర డబ్బులు లేకపోతే నాకు చెప్పొచ్చు కదా, నేను ఇచ్చేవాడిని కదా అని అంటే, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ వైఫ్ గానే నీకు కనిపిస్తున్నాను కానీ వేరే దానిలో కనిపించట్లేదా, ఇంకో చూడు బిల్లు, నేను బిల్లు తీసుకున్నాను, ఈ బిల్ కూడా ఉంది, ఇప్పుడైనా నమ్ముతారా అని అంటే అందరూ షాక్ అవుతారు. ఇంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు అడిగితే, ఇంకా హీరోయిన్ లిల్లీతో, నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకోసారి ఈ ఫ్యామిలీలో కనిపిస్తే బాగోదు, ఫస్ట్ నువ్వు బయటికి పదా అని చెప్పి హీరోయిన్ లిల్లీని పట్టుకుంటుంది. లిల్లీ ఏమో ఐఎమ్ సో సారీ, నేను ఇలా చేయను, సారీ సారీ అనగానే, తను చిన్నపిల్ల కదా, నువ్వు తనని క్షమించు అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటే, ఎవరు చిన్నపిల్ల, తనేమైనా 10 ఏళ్ళ పిల్ల ఏంటి, తనకు తెలీదా ఏంటి అని చెప్పి హీరోయిన్ లాగుతుంది. అందరూ ఆగు ఆగు అని చెప్పేసి అంటారు, ఎందుకంటే వాళ్ళకి లిల్లీ అంటే ఇష్టం కాబట్టి. ఇంకా ఎంత చెప్తున్నా ఆగట్లేదు అని చెప్పి హీరోయిన్ ని ఒక్కటి కొడతాడా. హీరోయిన్ కి చాలా అంటే చాలా బాధేసిస్తుంది. ఐఎమ్ సో సారీ, నేను కావాలని కొట్టలేదు, ఇంకోటి ఏంటంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటే, అప్పుడు హీరోయిన్ నాకు డైవర్స్ కావాలి అని అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా వాళ్ళమ్మ, అయినా తనేంటి అంత కోపంగా వెళ్ళింది, నాకైతే డైవర్స్ మీ ఇద్దరు
తెచ్చుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ తన నెల ఆపు అని అంటుంది. తన కోపం తగ్గిపోదులే అమ్మా అని చెప్పి వీడండి. హీరోయిన్ కి అంత డబ్బులు ఎక్కడికి, అయినా ఆ డబ్బుల ముందు నీ శాలరీ కూడా పనికిరాదు, కన్ఫర్మ్ గా హీరోయిన్ ఏదో తప్పుడు పని చేస్తుందని చెప్పి యాంటీ అంటుంది. లిల్లీ అంటుంది మెంగ్ ని మోసం చేస్తుంది హీరోయిన్ అని అంటే, హీరోయిన్ నాకు ఇలా ఎలా చేయగలం అని చెప్పి మెంగ్ థింక్ చేస్తాడు. మెంగ్ ఫుల్ గా తాగేస్తే ఇంకా ఫెంగ్ తో అంటాడు, రే అసలు హీరోయిన్ ని నేను నమ్మను, తను నన్ను ఇంతగా మోసం చేస్తుంది అనుకోలేదు అని. ఫెంగ్ అంటాడు, అరే నీకేమైనా పిచ్చా ఏంటి, నీ గురించి ఎంతలా చేసింది తనకి ప్రెగ్నెన్సీ నీ వల్ల రాదు అని అన్నా కూడా నీ గురించి ఎన్ని సర్జరీలు చేపించుకుంది చెప్పు, తనని నువ్వు ఎలాగా అనుమానిస్తున్నావురా, ఫస్ట్ నువ్వు హీరోయిన్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఫెంగ్ అంటాడు. మెంగ్ కూడా సరేరా నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్తాడు. సరే త్వరగా పోయి తనకి సారీ చెప్పు అని అంటాడు ఫెంగ్. ఇక్కడ మనకి హీరోయిన్ అలా బ్రదర్ ని చూపిస్తారు. ఎన్ని సంవత్సరాల దక్క నిన్ను చూసి ఇప్పటికి నేను నిన్ను కనిపెట్టాను. హీరోయిన్ అవునరా అని అంటుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు, కానీ హస్బెండ్ గురించి 10 years నుంచి మా నుంచి దూరంగా ఉన్నావు, అమ్మా నాన్న నీ గురించి ఎంతలాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారో తెలుసు, ఈవెన్ నిన్ను చాలా మిస్ అయ్యారు అక్క, ఇంటికి వచ్చే అక్క నువ్వు ప్లీజ్, అలాగే నువ్వు హూ కంపెనీకి ప్రెసిడెంట్ వి మర్చిపోయావా అక్క అని అంటే, అరే నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను అని అంటే వాళ్ళ బ్రదర్ అంటారు, అక్క నువ్వు రా అక్క, అమ్మ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం, నిన్ను చూస్తే ఆనందపడతారు అనగానే వస్తానని అంటుంది. ఇంకా వీడైతే హక్ చేసుకుంటాడు. ఇదంతా దూరం నుంచి మెంగ్ చూసి కొంచెం అబద్ధం చేసుకుంటారు వీళ్ళిద్దరిని. కోపంగా మెంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి అసలు వాడెవడు, వాడితో నువ్వు ఎందుకున్నావు అని చెప్పి హీరోయిన్ లోపలికి తీసుకువెళ్ళి, అసలు వాడెవడు, అసలు నేనుండగా వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఫోర్స్ఫుల్ గా హీరోయిన్ ని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మెంగ్ కి లిల్లీ కాల్ చేస్తుంది. హీరోయిన్ ఏమో వెళ్ళి ఇంకా మీ లిల్లీ కాల్ చేస్తుంది కదా అని అంటుంది. హీరోయిన్ ఈ ఫోటో చూడంగానే ఇంకా మెంగ్ మీద కోపం వచ్చి గట్టిగా కొడుతుంది. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు, అది అసలు రియల్ కాదు అని చెప్పి వీడు అంటాడు. ఏం నిజం కాదు, ఆ ఫోటో నిజం కాదా, ఏం నిజం కాదు, మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది, అది నాకు బాగా తెలుసు అని అంటుంది. నువ్వు అనుకున్నది ఏం లేదు, చెప్పేది విను అని చెప్పి వీడు 10 సార్లు అంటాడు. అప్పుడే లిల్లీ కాల్ చేస్తే హీరోయిన్ ఏమో తన ఫోన్ కట్ చేసి, నువ్వు ఫస్ట్ తను బ్లాక్ చేయని అంటే, నేను చేసింది పక్కన పెట్టు, నువ్వు ఇందాక వేరే వాడుతున్నావు కదా అని అంటే, వాడు నా తమ్ముడు, నా ఫ్యామిలీలో అందరికీ తెలుసు, కానీ నువ్వు ఇంకా లిల్లీకి మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదా అని అంటే, వస్తే మళ్ళీ చెప్తున్నాను మా ఇద్దరి మధ్య ఏం లేదు అని అంటాడు. గాయస్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ రిలేషన్షిప్ లో ఉంటే ఆన్లైన్ సిస్టర్స్ అని చెప్పి వాళ్ళని వెళ్ళి అసలు మీ మధ్యలోకి రానివ్వకండి. నిజం చెప్తున్నాను కదా, మీరైతే చాలా బాధపడతారు, వాళ్ళైతే చెల్లెళ్ళనే అంటారు, కానీ మధ్యలో వాళ్ళకి వీళ్ళకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. నిజంగా ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి. సో సరే గైస్, ఇంకా డ్రామాలోకి వెళ్ళిపోతే హీరోయిన్ కి స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ ఏమో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పి మెంగ్ ని అడిగితే, మెంగ్ ఏమో లిల్లీ 10 సార్లు కాల్ చేస్తుంది. మెంగ్ లిల్లీ గురించి వెళ్తుంటే, హీరోయిన్ నాకు చాలా స్టమక్ పెయిన్ లో ఉంది, ప్లీజ్ నాతో ఉండు అని అంటే, లేదు నేను పెయిన్ కిల్లర్ ఒకటి ఉంది కదా, అది వేసుకో తగ్గిపోతుంది, అక్కడ లిల్లీకి ఏదో జరుగుతుంది అని చెప్పి లిల్లీ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ ఏమో ఆ పెయిన్ తో కింద పడిపోయి హాస్పిటల్కి కాల్ చేస్తుంది. హీరోయిన్ కళ్ళు తెరుచుకోగానే ఇంకా ఫ్యాంగ్ ఏమో మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్తాడా. ఇంకా హీరోయిన్ అయితే షాక్ అవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు హీరోయిన్ కి. నా బేబీకి బానే ఉందా అని అంటే, బానే ఉంది, ఫస్ట్ మీరు టెన్షన్ అవ్వకుండా ఉంటే బానే ఉంటది అని వీడు అంటాడు. ఫెంగ్ ఏమో మెంగ్ కి కాల్ చేసి చెప్పు తను వస్తాడు అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి మెంగ్ కి కాల్ చేస్తుంది. మెంగ్ ఎత్తకుండా లిల్లీ అయితే కాల్ ఎత్తుతుందా. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, నీతో ఉందేంటి ఈ ఫోను, మెంగ్ ఏడి అని. మెంగ నైట్ నుంచి చాలా బాగా పడుకున్నాడు నా పక్కన, సో తనకి ఏమైనా చెప్పాలో చెప్పు నేను చెప్తానని చెప్పి లిల్లీ అంటుంది. ఇంకా ఈ మాటలిని నర్స్ కి అయితే కోపం వచ్చి, అసలు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు అంటున్నారు కానీ వాళ్ళు హీరోయిన్ ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటుంది. ఫ్యాంగ్ ఏమో నువ్వు అబద్ధం చేసుకో, మాకు మెంకి నువ్వంటే చాలా ఇష్టము, ఆగు నేను ఫోన్ చేస్తాను తనకి అని అంటాడు. హీరోయిన్ ఆఫ్ చేసి నాకు అపోజింగ్ చేసేయండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను, నా బిడ్డ కూడా బాధపడాలని నాకు లేదు అని అంటే, అంత మాట అని మాకు నువ్వు 10 years నుంచి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు, ప్లీజ్ నువ్వు ఇలా చేయి మాకు అని. సరే అయితే లాస్ట్ గా నేను మెంకి మెసేజ్ చేస్తానని చెప్పి, మెంకి నేను ప్రెగ్నెంట్ ని నువ్వు ఈ టైం లోపల రావాలి అని చెప్పి మెసేజ్ అయితే చేస్తుంది. ఇంకా మెంగ అయితే నిదట్లో నుంచి లెగిసిన తర్వాత మెసేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి త్వరగా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే, అప్పుడు లిల్లీ హ్యాపీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యిందంట, ఐఎమ్ సో హ్యాపీ అని అనగానే లిల్లీ అయితే సాడ్ గా పెట్టేసి, మెంగ్ ఆగు ప్లీజ్, నేను నీ గురించి బ్రేక్ఫాస్ట్ చేశాను కదా అని అంటే, లేదు నేను వెళ్ళాలి లిల్లీ అని చెప్పి అంటాడు. లిల్లీ అయితే మెంగ్ ని వెనకాల నుంచి హక్ చేసుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ నన్ను వదలకనంటే, నీకేమైనా పిచ్చా ఏంటి, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చెల్లిగా చూస్తున్నాను అంటే, ఈ లిల్లీ అయితే తన ఒంట్లో బాగోనట్టయితే ఇస్తుంది. ఇవ్వగానే ఏంటి నీకు అసలు హెల్త్ బాగాలేదని అంటే, ప్లీజ్ నాతో బ్రేక్ఫాస్ట్ చేయవా అని అంటుంది. ఇటు పక్కనే హీరోయిన్ ఏమో
టైం ఇచ్చే లోపల తను వస్తాడా రాడా అని చెప్పి ఇంకా హీరోయిన్ అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఎంత టైం అవుతున్నా సరే రాకపోయేసరికి ఇంకా నాకు అబోజన్ చేసిండి అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. ఇటు పక్కన మెంగ్ ని చూపిస్తారు. మెంగ్ అయితే సరే బ్రేక్ఫాస్ట్ అయింది కదా నేను వెళ్ళాలి లిల్లీ అని చెప్పి మెంగ్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఫాస్ట్ గా కార్ ఎక్కి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తాడు. మెంగ్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ హీరోయిన్ ఉండదు. సో హీరోయిన్ లేకపోయేసరికి నర్సుని అడిగితే నర్స్ ఏమో రాత్రి మీద కొంచెం లేట్గా పడుకున్నారు అనుకుంటా, అందుకే కదా పొద్దున్నే లేట్గా లేచారు అని అంటుంది. మెంకి ఏం అర్థం కాదు. ఫెంగ్ ఏమో హీరోయిన్ ఎదురా అని అడిగితే రేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, హీరోయిన్కి అబోషన్ చేసేసాంరా అని అంటే రే నీకు ఏమైనా పిచ్చా ఏంటి, ఎందుకు అబోషన్ చేశారు ఏంటి అబద్ధాలు ఆడుతున్నారా అని మెంగ్ అయితే కోపడతాడు. హీరోయిన్ వచ్చి ఫెంగ్ నిజమే చెప్తున్నాడని అంటే మా ఏంటి మా ఏం మాట్లాడుతున్నావు, నా మీద నీకు కోపం ఉంది అన్నంత మాత్రాన్ని ఇలా అబద్ధాలు ఆడతావా, నాకు ఆ బేబీ అంటే ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నీకు లిల్లీ అంటే ఇంపార్టెంట్ అని అంటుంది. నువ్వేంటి లిల్లీ ఇక్కడికి వచ్చా అని చెప్పి మెంగ్ అడిగితే అదా నాకు కొంచెం టెన్షన్ అయ్యింది, ఎందుకంటే నీ గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటుందా హీరోయిన్ అని చెప్పి తనకు చెప్దామని వచ్చానని అంటుంది. అక్కడున్న నర్సెస్ అయితే అనుకుంటారు మెంగ్ గురించి లిల్లీ గురించి అయినా తనకు సిగ్గు లేదు ఇలా చేసినందుకు అని వాళ్ళిద్దరి గురించి తిట్టుకుంటుంటే లిల్లీ అంటుంది ఏంటి వీళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని. మెంగ్ అంటాడు లిల్లీకి నాకేం లేదు మేమిద్దరం జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అంటే బాబు నువ్వు ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఏముందా అనేది నాకు అంత అవసరం లేదు, నాకు అబోషన్ అయింది, నాకు కొంచెం నీరసంగా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని చెప్పి హీరోయిన్ అంటుంది. మెంగి హీరోయిన్ హ్యాండ్ ని పట్టుకొని అయినా నువ్వు ఇలా ఎలా చేస్తావు, నేను బిడ్డ తండ్రిని కదా నా పర్మిషన్ ఉండాలి కదా అని అంటే అసలు నీ పర్మిషన్ నేనెందుకు తీసుకోవాలి, అసలు నీ గురించి 10 సంవత్సరాల నుంచి ఇండిషన్లు పొడిపించుకొని సర్జరీలు చేపించుకొని నేను బిడ్డలు కనాలని చెప్పి నీ గురించి ఇంత హట్ అయ్యి చేస్తే కానీ ఆఖరికి నువ్వేం చేస్తావు అని హీరోయిన్ అంటే అప్పుడు మెంగ్ నిజంగా మా ఇద్దరి మధ్య ఏ అఫేరు లేదు ప్లీజ్ నన్ను నమ్ము అని అంటే హీరోయిన్ రికార్డింగ్ వినిపిస్తుంది. దాంట్లో లిల్లీ ఏమంటుందంటే ఇలా హీరో నా పక్కనే పడుకున్నాడు రాత్రి మొత్తం, అసలు రాత్రి మొత్తం నన్ను వదిలే పెట్టలేదు అని అంటుంది. ఏంటి ఇదంతా అని చెప్పి మెంగ్ అయితే లిల్లీని అడుగుతాడు. అయ్యో అది నా వాయిస్ కదా, అది ఫేక్ రికార్డింగ్ అనగానే ఇంకా హాస్పిటల్లో అందరూ మెంగ్ గురించి లిల్లీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. కొంతమంది అయితే ఫోటోలు కూడా తీస్తూ ఉంటారు. నేనేం తప్పు చేయలేదు, అసలు నాకు తప్పే లేదు అని చెప్పి తినైతే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లిల్లీ. ప్లీజ్ ఐఎమ్ సో సారీ, నువ్వు నాతో ఉండు ప్లీజ్, నువ్వు కావాలి అని అంటే నాకు నీతో ఉండటం ఇష్టం లేదని చెప్పి హీరోయిన్ అంటుంది. అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వస్తాడా. అప్పుడు మెంగ్ వచ్చాడమ్మా దీని ప్రియుడు, రే నువ్వే కదా ఆ రోజు నైట్ కనిపించింది, ఇప్పుడు ఏంట్రా నా కళ్ళ ముందు నా వైఫ్ ని పట్టుకుంటున్నావు వదలరా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బ్రదర్ నువ్వు నా అక్కని పట్టుకుంటే బాగోచ్చు చెప్తున్నాను అని అంటే మెంగ్ అంటాడు ఇంకా మీ అబద్ధాలు ఆపండి, నాకు లిల్లీకి ఏదో ఉందన్నావు కదా కానీ ఇప్పుడు నువ్వు ఈ అబ్బాయితో ఉండి నన్ను వదిలేస్తున్నావా అని అడిగితే అలా ఏం లేదు తిన నా బ్రదరే అని చెప్పి హీరోయిన్ అంటుంటే వీడైతే వినిపించుకోడు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ నువ్వు మా అక్కకు దూరంగా ఉండకపోతే నీకు అసలు బాగోదు అని అంటే హీరోయిన్ చెప్తున్నాను కదా వీడికి గానీ నువ్వు దగ్గర ఉంటే నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేసే అని వీడు మెంగ్ అంటాడు. అప్పుడు హీరోయిన్ నాకు కూడా డైవర్సే కావాలి అని చెప్పి అడుగుతుంది. సరే అక్క పద వెళ్ళి డైవర్స్ తీసుకొద్దామని చెప్పేసి అంటే అప్పుడు మెంగ్ అంత అవసరమా ఇప్పుడు అని అంటాడు. కానీ మెంగ్ ని కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు ఎందుకు ఈ డైవర్స్ అని చెప్పేసి అడిగితే అప్పుడు హీరోయిన్ నాకు కావాలి అని అంటుంది. ఇంకా అప్పుడు మెంగ్ అంటాడు ఓ నువ్వు వాడి గురించి నువ్వు డైవర్స్ తీసుకుంటున్నావా, నాకన్నా అంత బాగా నచ్చేసాడా వీడు నీకు అని అడుగుతాడు. అవును నిజం చెప్పావు, నీకన్నా మా తమ్ముడే మేలు అని అనగానే అప్పుడు హీరోయిన్ తమ్ముడు మా అక్క చెప్పింది నిజమే అని అంటాడు. డైవర్స్ పేపర్ మీద హీరోయిన్ సంతకం చేస్తుంది కానీ మెంగ్ చెయ్యడు. కానీ మెంగ్ అయితే ఆలోచించి ఇంకా తర్వాత అయితే చేస్తాడు. ఇంకా హీరోయిన్ బయటకు వెళ్ళిపోతే మెంగ్ అయితే ఆపి నువ్వు ఎందుకు డైవర్స్ మీద సంతకం చేసావు, అయినా నీకు ఇప్పుడు కార్ లేదు ఇల్లు లేదు ఏం లేదు కదా అని అంటే నువ్వు నా గురించి ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి హీరోయిన్ అని అలాగే ఎలాగో రేపొద్దున డైవర్స్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. తర్వాత నువ్వు చక్కగా లిల్లీతో ఉండొచ్చు, నిన్ను ఎవడో ఏమీ ఆపడు అని అంటే నువ్వు నా గురించి మాట్లాడే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకుని మాట్లాడు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వేరే వాడితో ఉన్నావు నువ్వు అని అంటే అక్కడికి మెంగ్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటి అసలు ఏం చేస్తున్నావు అమ్మా అని అడిగితే అప్పుడు హీరోయిన్ నేను కావాలనే చేస్తున్నాను అతి ఇదంతా నా పని అని అంటే ఏమంటుంది చిన్న చిన్న ఆటలకే డైవర్స్ ఏంటి, అసలు నేను ఎప్పటి నుంచో చెప్తాను ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదని అని అంటుంది. అంటే మీరు మా మధ్యలోకి రాకండి అని చెప్పి మెంగ్ అంటాడు. చిన్నప్పటి నుంచి పెంచినందుకు బాగా ఇచ్చావు కదా ఈ అమ్మాయి గురించి, మొహం మీద చెప్తున్నావు నువ్వు అని అంటుంది. మెంగ్ వాళ్ళ అమ్మా నాకు తెలుసు ఇదంతా మెంగ్దే తప్పని, ప్లీజ్ ఈ కార్ తీసుకుని వాడిని క్షమించు అని అంటే మీరు కరెక్టే చెప్పారు అత్తయ్య తందే తప్పు, అందుకే నేను అబోషన్ చేపించుకుంటున్నా సరే ఆపలేదు వచ్చి అనగానే ఏంటి అబోషన్ ఎందుకు చేపించుకున్నావు నువ్వు అని చెప్పి ఈమె అడుగుతుంది. అదేంటమ్మా ఈ విషయానికి అబోషన్ చేపించుకోవడమా, సర్లే అమ్మా ఇంకోసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కదా ఈ లోపల మేమైతే ఆ లిల్లీతో మాట్లాడినివ్వము, ప్లీజ్ నువ్వు తిరిగి వచ్చి అని చెప్పి ఈమె బతిమలాడుతుంది. ఇదంతా విని కొంచెం హీరోయిన్ కి ఏదోలా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు
అయినా మీరు ఏంటి కార్చిస్తున్నారు, మీరు మా అక్కని సరిగ్గా కూడా చూసుకోలేదు, మీరు కార్డిస్తున్నారు కదా, ఆ డబ్బులు ఏ మూలకు కూడా సరిపోవు మాకు తెలుసా అని చెప్పి ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పి, చూసానా ఇంకా డైవర్స్ తీసుకోక ముందే వేరే అబ్బాయితో ఉంది తను వెళ్ళి అని చెప్పి యాంటీ అంటే అసలు మన కుటుంబానికి ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదని ఈమె అంటుంది. ఇంకా వీడైతే నిజంగానే హీరోయిన్ నన్ను మోసం చేస్తుందని చెప్పి థింక్ చేస్తాడు. హీరోయిన్ ఏడుస్తూ వాళ్ళ అమ్మలకైతే సారీ చెప్తుంది, అమ్మ నన్ను క్షమించండి అని చెప్పి. వాళ్ళ మమ్మీ అయితే ఎందుకమ్మా ఇలా అంటున్నావు, నువ్వు చాలా చేంజ్ అయిపోయావు, నువ్వు వచ్చావు కదా అదే చాలు మాకు అని అంటారు. అలాగే వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా కొంచెం కోపంగా ఉంటారు. ఇంకా ఈయన అంటాడు, అయినా వాళ్ళకి ఎంత డైర్ ఉంటే నా కూతుర్ని ఇంత ఇదిగా బాధపడతారా వాళ్ళు అని చెప్పేసి అంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు మనం వదిలిపెట్టకూడదు అని చెప్పి అంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అలాగే అంటుంది, నానా నేను మీకు చెప్పకుండా 20 years ముందే పెళ్లి చేసేసుకున్నాను, అలాగే మీ పరువు మొత్తం తీసేసాను, ప్లీజ్ నన్ను క్షమించండి నానా అని అంటే వాళ్ళ ఫాదర్, అమ్మా నువ్వు అలా అన మాకు, నువ్వు అప్పుడు ఏదో తెలియక తప్పు చేసావు, కానీ ఇప్పుడు నువ్వు తప్పు తెలుసుకుని వచ్చావు కదా అదే చాలు మాకు, నువ్వు ఉంటే చాలు మాకు అని చెప్పి వీళ్ళ ఫాదర్ అంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా అని అంటే అప్పుడు హీరోయిన్, నేనైతే స్టడీస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా నానా అని అంటుంది. ఇంకా ఈ మాట వాళ్ళ మమ్మీని, అవునా అమ్మ నువ్వు మంచి పనే చేస్తున్నావు అని అంటుందా. వాళ్ళ తమ్ముడు, నువ్వు స్టడీ చేయాలంటే ఒక ప్రొఫెసర్ నాకు తెలుసు, తనే అక్క, తన ఒక కంపెనీ CEO, తన పేరు లిన్ అక్క, మర్చిపోయావా అని అంటే వాడు ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అలాగే CEO అనా లిన్ అని చెప్పి హీరోయిన్ షాక్ అవుతుంది. నిజంగా అక్క వాడు నీకు హెల్ప్ చేస్తాడు కన్ఫర్మ్ గా అని చెప్పి ఇతను అంటాడు. హీరోయిన్ రెడీ అయ్యి లిన్ ని కలుస్తానికైతే వెళ్తుంది. అక్కడున్న వేరే బండోని చూసి లిన్ అనుకుంటుంది. ఇంకా లిన్ ఏమో, నేను లిన్ ని తన కాదు అనగానే, ఏంటి లిన్ ఇంత చేంజ్ అయిపోయావు నువ్వు, నేను నిన్ను చిన్నప్పుడు చూసినప్పుడు కొంచెం బండగా లావుగా ఉండి బొద్దుగా ఉండేవాడు కదా, ఇప్పుడు ఏంట్రా ఇంత హ్యాండ్సమ్ అయిపోయావు అని చెప్పి హీరోయిన్ అడిగితే అప్పుడు లిన్ ఏమో, పాప అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అలాగే నువ్వంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం, ఎందుకంటే ఒక స్టేజెస్ మీద చాలా బాగా ఇచ్చేదానివి స్పీచెస్ అని అంటే అప్పుడు హీరోయిన్, అదంతా ఇది వరకులే, అది పాస్ట్ లో, ఇప్పటి నుంచి కొత్తగా మొదలు పెడదాం అనుకుంటున్నాను అని అంటే, అవునా సరే అయితే నేను ఫ్యూచర్ లో నీతోనే ఉండి నీకు సపోర్టెడ్ గా ఉంటానని చెప్పేసి అంటాడు. లిల్లీ వీళ్ళని చూసి, ఓ అమ్మా డైవర్స్ ఇచ్చి 2 రోజులు కూడా అవ్వట్లేదు అప్పుడే వేరే అబ్బాయితో ఉందా, దీని ఫోటో తీసి ఆన్లైన్ లో పెడతాను, అలాగే దీని గురించి మెంగ్ కూడా చెప్పాల్సిందని చెప్పి లిల్లీ అనుకుంటుంది. మెంగ్ ని చూపిస్తారా, మెంగ్ అయితే హాస్పిటల్ లో ఉంటాడు, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా క్యాండీ ఎత్తుక్కుంటే అక్కడ క్యాండీ ఏమి ఉండదు. సో నర్స్ ఏమో అంటుంది, ఏంటి క్యాండీ గురించి ఎత్తుకుతున్నారా మీరు, మీ వైఫ్ అయితే ఎప్పుడు అక్కడ క్యాండీస్ పెట్టేది, కానీ ఇప్పుడు ఎవరు పెడతారు మీకు చెప్పండి అని చెప్పి నర్స్ అంటుంది. మెంగ్ అనుకుంటాడు, అవును హీరోయిన్ నా గురించి చాలా అంటే చాలా కేర్ చేసేది అని అనుకుంటాడు. నర్స్ అంటుంది, వచ్చిందిగా మీ ప్రియురాలు తన అడగని పెట్టుద్ది అని అంటుంది. ఏంటి వాళ్ళు నా గురించి అలా మాట్లాడుతున్నారని చెప్పి లిల్లీ అంటే అప్పుడు మెంగ్, నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. లిల్లీ ఏమో మెంగ్ మీద పడిపోయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ నుంచి ఇష్టము, నీకు కూడా నేనంటే ఇష్టమే కదా, కానీ మన మధ్యలోకి హీరోయిన్ వచ్చింది, హీరోయిన్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా జలస్ వచ్చేసింది తన మీద అని లిల్లీ అంటే అప్పుడు మెంగ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నిన్ను సిస్టర్లనే చూశాను, అయినా నాకు హీరోయిన్ అంటేనే ఇష్టం అని అంటే, నువ్వు తన గురించి అంత ఎలా చచ్చిపోతున్నావు, కానీ తన డైవర్స్ అయిన తర్వాత చూడు ఎంతమంది అబ్బాయిలతో ఉంటుందో అని చెప్పి ఇంకా ఆ ఫోటో చూపిస్తుంది. లిల్లీ హీరోయిన్ ఫోటో చూడంగానే ఇంకా మెంగ్ ఏమో హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు కానీ కలవదనమాట. మెంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో లిన్తో మాట్లాడుతూ ఈ రోజు డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటుంది. అలాగే చిన్నప్పుడు గుర్తొచ్చి నవ్వుతూ ఉంటుంది. లిన్ ఏమో, అమ్మా నువ్వు ఇంకే నవ్వుతూ ఆపుతావా, పర్దాకా అయ్యే గుర్తు తెచ్చుకుంటున్నావు, అవునే నేను పండగ ఉండవనిలే సరేనా అని అంటాడు. హీరోయిన్ మీదకి ఏదో వస్తుండే ఇంకా గట్టిగా పట్టుకుంటాడు హీరోయిన్ని. వీళ్ళిద్దరిని మెంగు చూసి మెంగేమో పరిగెత్తుకుంటూ వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా వైఫ్ మీద చెయ్యేస్తావురా అని చెప్పి లిన్ని కొడతాడు. నీకేమైనా పిచ్చా ఏంటి, అలాగే లిన్ రా నిన్ను హాస్పిటల్ తీసుకువెళ్తానని చెప్పి హీరోయిన్ అంటుంది. మెంగేమో హీరోయిన్ ఆపి, అయినా నువ్వు ఇంకా మన ఇద్దరికి డైవర్స్ సర్టిఫికేట్ రాలేదు, అలాంటప్పుడు వీడిని చెకప్ చేసుకోవడానికి ఎలా తీసుకెళ్తానంటే, నువ్వు నా ఫ్రెండ్ కొట్టావు, నేను చెకప్ చేయించాలి, అది నా బాధ్యత కదా అని చెప్పి హీరోయిన్ అంటే, అయినా ఈడక్కడ ఫ్రెండ్, మీ ఇద్దరు హక్ చేసుకున్నారు, చేతులు పట్టుకున్నారు, అదంతా అందరూ చూశారు, అయినా మీ ఇద్దరు వచ్చి ఏముందా అని చెప్పి లిల్లీ అంటే, నువ్వు మా మధ్యలోకి రా, మాకు లిల్లీ చెప్తున్నానని చెప్పి హీరోయిన్ అంటుంది. లిన్ హీరోయిన్ తో వెళ్దామా అని అడుగుతాడు. ఇంకా మెంగేమో, అయినా మీరేంటి ఎక్కడికి వెళ్ళేది, నువ్వు హీరోయిన్ నువ్వు ఇక్కడ ఆగు అని అంటే ఇంకా లిన్కి కోపం వచ్చి మెంగ్ని గట్టిగా కొడతాడు. కొట్టిన తర్వాత హీరోయిన్ అంటుంది, మెంగ్ నీకు నాకు డైవర్స్ అయిపోయింది, నువ్వు నా లైఫ్లోకి రా మాకు ఇంకా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరైతే అక్కడి నుంచి వెళ్తారు. లిల్లీ అంటుంది, ఆ కార్ వచ్చేసి మిలియన్స్ లో ఉంటుంది, అలాగే ఆ లిన్ వచ్చి ప్రొఫెసర్ కదా,
ఆ లిన్ హీరోయిన్ కి ఎలా తెలుసు అని చెప్పి ఇదైతే షాక్ అవుతుంది. మెంగ్ అయితే హీరోయిన్ ని బతిమలాడుతూ ఉంటాడు, ప్లీజ్ మా నువ్వు నాతో ఉండు ప్లీజ్, నేనైతే ఇంకోసారి తప్పు చేయను, అలాగే లిల్లీతో కూడా మాట్లాడను, ప్లీజ్ నాతో ఉండవా అని అడిగితే అప్పుడు హీరోయిన్ నేనంటే 4 మిలియన్ పెట్టి ఒక బ్రాస్లెట్ కొనలేని దాన్ని, అలాగే నేను ఒక దొంగని, అలాగే నేను ఒక మామూలు హౌస్ వైఫ్ ని కదా, నా గురించి నీకెందుకులే గాని ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది. మెంగ్ అనుకుంటాడు హీరోయిన్ గురించి నేను తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి. రే ఒక్కసారి హీరోయిన్ పోగొట్టుకున్న తర్వాత తన నీ దగ్గరికి ఎలా వస్తుందిరా మెంగ్? నిన్ను అడుగుతాడు హీరోయిన్ నువ్వెందుకు మెంగ్ కి నీ రియల్ ఐడెంటిటీని చెప్పలేదు, అలాగే ఇప్పుడు నిన్ను తప్పుగా అనుకుంటున్నాడు కదా వాడు అని అంటే అప్పుడు హీరోయిన్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి రిచ్ పర్సన్స్ అంటే ఇష్టం లేదు, అందుకే వాడి గురించి పూర్ పీపుల్ గా యాక్ట్ చేసి వాడితో ఉన్నాను నేను అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కి మెంగ్ కాల్ చేస్తే ఇంకా కాల్ లిఫ్ట్ చేయకుండా తనైతే బ్లాక్ చేసేస్తుంది. లిన్ అయితే సరేలే అంటాడు. ఇంకా హీరోయిన్ నువ్వేం తప్పుగా అనుకోమాక మన ఇద్దరు ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ అయింది కదా అని అంటే నువ్వేం కంగారు పడమాక నేను చూసుకుంటాను మొత్తం అని చెప్పి లిన్ అంటాడు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ దగ్గర లిన్ ఉంటాడనమాట. వాళ్ళ బ్రదర్ అంటాడు ఏంట్రా మా అక్కకి నీకు ఏం నడవట్లేదా మధ్యలో అని అడిగితే రే మా ఇద్దరి మధ్యలో వాళ్ళ ఎక్స్ ఉన్నాడు కదరా అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయిందిరా, నువ్వు మా అక్కని ట్రై చేయరా అని అంటే వీడు లిన్ కూడా సరే అని అంటాడు. ఇంకో ఈ ఇన్విటేషన్ కార్డ్ తీసుకో, ఇంకా మా యొక్క ప్రెసిడెంట్ అవబోతుంది, అలాగే ఈ ఇన్విటేషన్ ని మెంగ్ పనిచేస్తున్న హాస్పిటల్లో కూడా ఇస్తున్నాను అని అనగానే అప్పుడు లిన్ అదేంట్రా వాడు ఎక్స్ కదా ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా అని అంటే రే ఏంట్రా ప్రాబ్లం అయ్యేది, మా అక్కని ఎంత ఇదిగా హింసించారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఇప్పుడు మా అక్క ఎవరో తెలుసుకుని వాళ్ళ నోట్లో ఐస్ గడ్డలు పడిపోవాలి అలా ఉండాలి, వాళ్ళు నేను అసలు వదిలిపెట్టనని చెప్పి వీడు అంటాడు. లిన్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి బాస్ మీది అలాగే హీరోయిన్ ఫోటోని అప్లోడ్ చేసింది ఎవరో కాదు లిల్లీ, తనే మీ ఫొటోస్ని అప్లోడ్ చేసింది అనగానే ఏంటి లిల్లీ అంత పని చేసిందా అని ఇంకా హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అసలు ఆ పిల్ల అంత మంచి క్యారెక్టర్ కాదు అని అంటాడు. లిన్ అంటాడు లిల్లీ సోషల్ మీడియా అకౌంట్ ని మొత్తాన్ని బ్లాక్ చేసేయండి అని చెప్పేసి అంటాడు. లిల్లీని పోలీస్ స్టేషన్ వేసేద్దామని చెప్పి వీడంటే అప్పుడు లిన్ను లేదు లేదు ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టారు కదా వాళ్ళని మనమే చూసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి లిన్ అంటాడు. ఇంకా దీని అకౌంట్ బ్లాక్ అయిపోతుంది కదా లిల్లీ ఏంటి నా అకౌంట్ బ్లాక్ అయిపోయిందని చెప్పి చూసుకుంటూ ఉంటుంది. లిల్లీ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు. హీరోయిన్ ఇదంతా నువ్వే చెప్పించావు కదే ఆగే నీ సంగతి చెప్తానని చెప్పేసి ఇదైతే అనుకుంటుంది. డాక్టర్ ఏమో మెంగ్ దగ్గరకు వచ్చి ఈ ఇన్విటేషన్ మనకు వచ్చింది, ఇలా హూ కంపెనీ ప్రెసిడెంట్ అవబోతుందంట, 20 ఇయర్స్ నుంచి ఆమె కనిపించలేదు, ఇప్పుడు సడన్ గా తిరిగి వచ్చింది, ఆ కంపెనీ వాళ్ళే మనకి మనీ అనేది చాలా ఇస్తున్నారు, సో నువ్వు ఫ్యాంగ్ మీ ఇద్దరు అటెంప్ట్ అవ్వండి సరేనా అని ఈయన అడుగుతాడు. లిల్లీ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అవుతుంది. మెంగ్ ఏమో నువ్వేంటి ఇక్కడ అని చెప్పి లిల్లీని అడిగితే లిల్లీ ఏమో ఇక్కడ ప్రెసిడెంట్ అమ్మాయి అవుతుంది కదా తనతో ఫ్రెండ్షిప్ చేసుకొని చక్కగా నేను ఉందాం అనుకుంటున్నానని చెప్పి లిల్లీ అంటుంది. పిచ్చి పిచ్చి మాటలు ఆపి ఇక్కడ నుంచి వెళ్తావా లేదా నువ్వు, నాకు ఒక తలకాయ నొప్పిలా తగిలావు నువ్వు అని చెప్పి మెంగ్ అయితే అంటాడు. లిల్లీ అంటుంది అయినా హీరోయిన్ 20 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంది కదా, కొంప తీసి హీరోయిన్ ఈ ప్రెసిడెంట్ ఏంటి అని చెప్పి లిల్లీ అంటే అలా ఏం జరగదు అని చెప్పి మెంగ్ అయితే అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే హీరోయిన్ అక్కడికి వచ్చింగానే ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఫుల్ షాక్. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి లిల్లీ అడిగితే ఇంకా మెంగ్ ఏమో అయినా హీరోయిన్ నువ్వేంటి ఇక్కడ, ఇప్పుడు నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చావా ఏంటి, నేను హాస్పిటల్లో ఫండ్స్ వీళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు, సో వీళ్ళు ఇంకా ఆపకూడదు ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి ప్రెసిడెంట్తో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి మెంగ్ ఏమో అవును హీరోయిన్ ఈ కంపెనీ వాళ్ళు ఎక్కువగా మనకు ఫండ్స్ ఇస్తూ ఉండేవాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి మేము అడుగుదామని ఇక్కడికి వచ్చాము అని అంటే ఇంకా హీరోయిన్ మనసు అనుకుంటుంది అయితే మా అమ్మ మా నాన్న మా ఆయన గురించి ఇంతలా చేశారా అని చెప్పి ఇక్కడికి నువ్వు వచ్చి సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి లిల్లీ అంటే అప్పుడు హీరోయిన్ ఇంకా ఆ హాస్పిటల్కి ఇంకా ఫండ్స్ ఎవరు ఈ కంపెనీ వాళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి కోపం వస్తుంది. ఇంకా లిల్లీ ఏమో ఏంటి నువ్వేదో ప్రెసిడెంట్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నాకు తెలుసు ఇక్కడ నువ్వేదో నాటకాలు ఆడటానికే వచ్చావు కదా అని అంటే హీరోయిన్ నీతో నాకు మాటలు అవసరం లేదని అంటుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏమైనా నువ్వు నిజంగా ప్రెసిడెంట్వే ఏంటి, ఈ బట్టలు కూడా నువ్వు ఎక్కడో ఫేక్ గా కొనుంటావు అని చెప్పేసి అని అంటే అలాగే ఈ బట్టలు నువ్వు తీయ అసలు ఇది రియల్ కాదు అని చెప్పేసి లాగుతూ ఉంటే మెంగ్ కూడా హెల్ప్ చేస్తాడనమాట. ఇక మెంగ్ హెల్ప్ చేసేసరికి మెంగ్ ని గట్టిగా కొడుతుంది హీరోయిన్. లిల్లీ ఏమో ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా నువ్వు వెళ్ళు, ఇక్కడికి ప్రెసిడెంట్ రాబోతుంది అర్థమవుతుందా అని అంటే మెంగ్ కూడా అవును ఇక్కడ నువ్వు సీన్ క్రియేట్ చేయమాకు, నువ్వు నాతో ప్రాబ్లం కాబట్టి తర్వాత చూసుకుందాం, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అని అంటాడు. మీరు ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే అని చెప్పి హీరోయిన్ అంటుండే. ఈ హీరోయిన్ డ్రెస్ మీద అయితే వైన్ పోస్తుంది లిల్లీ,
పోసి చూసావా ఎంత బాగుందా అని అంటే నీకేమైనా పిచ్చా ఏంటి, ఇది 3 మిలియన్ డ్రెస్ అర్థమవుతుందా అని అంటే మెంకి కోపం వచ్చి అయినా నువ్వు ఎందుకు లిల్లీ ఇలా చేసావు హీరోయిన్ ని అని చెప్పేసి అడుగుతాడు. అక్కడికి హీరోయిన్ బ్రదర్ వచ్చేగానే వచ్చాడమ్మా దీని లవరు, అదే సోరీ దీని సెక్యూరిటీ గార్డు కూడా కాదు వీడు ఒక వెయిటర్ అని చెప్పి లిల్లీ అని నవ్వుతుందనమాట. హీరోయిన్ ఏమో ఏంట్రా నువ్వు ఈ సూట్ వేసుకొచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. ఏం చేయమంటావు అక్క, లిన్నే సెలెక్ట్ చేశాడు ఇది అని చెప్పేసి ఇది అంటుంది. మెంగ్ వీళ్ళిద్దరిని క్లోజ్ గా చూసి ఇంకా జెలస్ అయిపోయి ఆయన మీ ఇద్దరు ఏంటి ఇంత క్లోజ్ గా ఉన్నారైనా నాకు ఎందుకులే కానీ ఇక్కడ నువ్వు సీన్ క్రియేట్ చేయమకు హీరోయిన్ ఫస్ట్ నీ లవర్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటే ఇంకా నువ్వు పిచ్చిగా ఆగడం మాంతావా అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు మెంగ్ మీ ఇద్దరు వల్ల ప్రెసిడెంట్ తనకి కోపం వచ్చిందనుకో మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోమంటుంది, సో ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటే ఇంకా లిల్లీ కూడా ఇక్కడ హీరోయిన్ వెయిటర్తో ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంకా వీడికి కోపం వచ్చి చెప్తున్నాను చంపేస్తానని చెప్పేసి అంటాడు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అక్క వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదే కరెక్ట్ టైం లిన్ కి కాల్ చేస్తాను అని చెప్పి లిన్ కి కాల్ చేస్తాడు. హీరోయిన్ వెనకాలే మెంగ్ వస్తే హీరోయిన్ ఏమో ఫస్ట్ నువ్వు బయటకు వెళ్తావా అని అడిగితే అప్పుడు మెంగ్ నాకు తెలుసులే నేనంటే నీకు ఇష్టమే అని చెప్పి కానీ చెప్పు లోపల దాచుకుంటున్నావు కదా అని అంటే ఫస్ట్ నా చెయ్యి వదిలని చెప్పి హీరోయిన్ అంటుంది. నాకు తెలిసే నేనంటే నీకు ఇష్టం అని చెప్పి అని అంటాడు. లిన్ అక్కడికి వచ్చి నీకు ఎంత డైర్ ఉంటే హీరోయిన్ మీద చేస్తావని చెప్పి కొట్టి లిన్ కోట్ని అయితే హీరోయిన్ కప్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో నీ కోట్ పాడైపోతుంది కదా అంటే నీకన్నా ఎక్కువేం కాదు అని చెప్పి లిన్ అంటాడు. హీరోయిన్ తమ్ముడు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాడు. మెంగేమో అయినా నాకెందుకు అసలు మీ గురించి, నేను ఇక్కడికి కంపెనీ గురించి మాట్లాడటానికి వచ్చాను కాబట్టి హాస్పిటల్ గురించి, అయినా మీతో మాకు సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ ఏమో సరే లిన్ బయటకు వెళ్తావా నేను బట్టలు మార్చుకుంటానంటే సరే నేను బయట ఉంటాను త్వరగా బట్టలు మార్చుకుంటారా ఎందుకంటే ఈ పార్టీ అనేది నీ గురించే కదా అని అంటాడు. లిల్లీ ఏమో హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే మా ఇద్దరి మధ్యలో నువ్వు రా మాకు లిల్లీ చెప్తున్నాను అని చెప్పి మెంగ్ అంటాడు. ఇంకా ఆ పార్టీ అయితే మొదలవుతుందా, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ డాన్స్ చేస్తూ ఉంటాడా, లిల్లీ ఏమో ఏంటిది అన్నట్టు చూస్తుందా. ఇంకా ఫ్యాంగ్ ఏమో హీరోయిన్ బాగా డాన్స్ చేస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా హీరోకి ఫుల్ జెలస్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ అదే మెంగ్ కి హీరో కాదీడు. మెంగ్ ఏమో హీరోయిన్ దగ్గరకు ఫుల్ గా తాగేసి వెళ్ళి అసలు నీకు ఎంత డైర్ ఉంటే ఇప్పుడు ముసలోడితో వేస్తున్నావు, నీకు ముసలోడు నచ్చాడా, ఇప్పుడు నువ్వు ఎంత మందితో ఉంటావే అని చెప్పి క్యారెక్టర్ బ్యాచ్ చేసి మాట్లాడుతుండే హీరోయిన్ సరిగా మాట్లాడానంటే ఏంటి సరిగా మాట్లాడేది, నువ్వు ఇప్పుడు ఈ ముసలోడితో అని చెప్పేసి కొంచెం ఓవర్ గా మాట్లాడుతూ ఉంటాడు మెంగ్. హీరోయిన్ కి కోపం వచ్చి గట్టిగా కొడుతుంది మెంగ్ ని. ఇంకా మెంగ్ ఏమో ఆయన ఇంతలాగా మోసం చేస్తావు అనుకోలేదు నువ్వు అని అంటే అప్పుడు లిన్ను ఫస్ట్ మీరు బయటకు వెళ్తారా మెడ పెట్టుకుని బయటికి గెంటేమంటారా అని లిన్ అడుగుతాడు. మెంగ్ అంటాడు హీరోయిన్ నాతో వచ్చేసి ఈ ముసలోడు నీకేం నచ్చింది అని అంటే ఇంకా ఈయనకి కోపం వచ్చి ఫస్ట్ వీళ్ళని బయటికి గెంటేయండి నా కూతుర్ని పట్టుకుని ఇన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి అనగానే ఇంకా వీళ్ళకి అర్థమవుతుంది ఫూ కంపెనీ ప్రెసిడెంట్ హీరోయిన్ అని చెప్పి. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే షాక్ అవుతారు. ఫెంగ్ ఏమో ఏమంటే మీకు అర్థమయ్యేలా చెప్తాం మేము అని చెప్పేసారంటే నేను మీలాంటి వాళ్ళతో మాట్లాడని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు. లిల్లీ అనుకుంటుంది ఆయన ఫూ కంపెనీ ప్రెసిడెంట్ హీరోయిన్ ఏంటి అసలు అని చెప్పి. ఇంకా ఈ అమ్మాయి షాక్. నానా థ్యాంక్ యూ నానా నాకు లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తున్నందుకు అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ తమ్ముడు అసలు నీకు జాబ్ వచ్చిందంటే డాక్టర్ గా అది మా నాన్న వల్లే, అది బెస్ట్ కంపెనీలో వచ్చిందంటే మా నాన్న వల్లే అనగానే ఇంక ఈయన చెప్తాడు అవును బెస్ట్ హాస్పిటల్ వచ్చిందంటే నా వల్లే, నా కూతురు సుఖంగా ఉంటుందని చెప్పేసి నీకు మంచి హాస్పిటల్లో రానిచ్చాను జాబ్ అనగానే ఇంకా ఏం అర్థం కాదు హీరోయిన్ వాళ్ళ బ్రదర్. నేను ఎప్పటి నుంచో నేను తన తమ్ముడిని అని చెప్తున్నా సరే మీరు నమ్మలేదు అని చెప్పి అంటాడు. అలాగే లూ గ్రూప్ ప్రెసిడెంట్ లిన్ కి హీరోయిన్ అంటే చాలా ఇష్టము, 20 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నాడు కానీ తన్ని పట్టించుకోకుండా నీ దగ్గరకు వచ్చింది మా అక్క అని అంటాడు. లిల్లీ ఏమో అసలు నిజంగానే నువ్వు ప్రెసిడెంట్ బా అని చెప్పేసి హీరోయిన్ అంటే హీరోయిన్ ఇంకా ప్రూఫ్లు కావాలని నీకు అని అడుగుతుంది. మెంగ్ అంటాడు ఏంటి హీరోయిన్ ఇదంతా నా దగ్గర ఎందుకు దాచావనంటే నేను నిన్ను లవ్ చేశాను కాబట్టి, కానీ నేను నీ గురించి ఎంత ఇదిగా చేసినా సరే నువ్వు నన్ను చేస్తాను ఉన్నావు అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకోటి ఏంటంటే లిల్లీ నువ్వు నా డ్రెస్ పాడు చేసుకున్నందుకు 30 మిలియన్, అలాగే నా బ్రాస్లెట్ కూడా తీసుకున్నందుకు 4 మిలియన్, మొత్తం 34 మిలియన్ నాకు ఇవ్వాలి లేదంటే మీరు జైలుకి వెళ్తారు. అలాగే మెంగ్ మనిద్దరికి డైవర్స్ అయిపోయింది కదా సో నువ్వు నాకు మనీ ఇవ్వాలి లేదంటే బాగోదు. లిల్లీ ఏమో నేను అలా తీసుకొస్తాను అంత డబ్బులు అని అడిగితే నాకు సంబంధం లేదమ్మా మెంగ్ నువ్వు నీ చెల్లిని కాపాడుకుంటూ ఉంటావు కదా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావో లేదంటే నన్ను విడిపించుకుంటావో అనేది నీ ఇష్టం అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని బయటకైతే గింటేస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో ఫెంగ్ని అడుగుతుంది నీకేమైనా చెప్పాలని ఉందా అంటే ఫెంగ్ ఏమో నువ్వు ఇలా ఉన్నావు కదా అది నాకు చాలు అదే నాకు హ్యాపీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. అదేంటక్క నువ్వు అలా అన్నావు ఇప్పుడు వాడు లిల్లీ
లిల్లీ వద్దు నువ్వే కావాలి అని చెప్పేసానంటే ఎలాగక్క అని అంటే, నువ్వేం కంగారు పడద్దు, వాడికి లిల్లీనే కావాలి అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. లిల్లీ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వేంటి నన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసేసావు అని అడిగితే అప్పుడు హీరోయిన్ ఇదంతా కాదు సొల్లు, నువ్వు నాకు ముందు మనీ ఇవ్వని అడుగుతుంది. అప్పుడు లిల్లీ నువ్వు చెప్పావు కదా మనీ అయినా కట్టమని, లేదంటే హీరో డైవర్స్ ఇమ్మని చెప్పి అడిగావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అవును, అయితే నువ్వు ఫస్ట్ వాడిని నాకు డైవర్స్ ఇమ్మని చెప్పానంటే చూస్తూ ఉండు, మెంగ్ నీకు డైవర్స్ ఇచ్చేస్తాడని చెప్పి లిల్లీ అంటుంది. సరే అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడ మెంగ్ ఏమో సర్జరీ చేస్తుంటే హీరోయిన్ పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మెంగ్కి అసలు ఏమవుతుందో బయటకు వస్తే లిల్లీ వచ్చి నువ్వు నన్ను కాపాడవా ప్లీజ్, హీరోయిన్ ఏమో మనీ కానీ డైవర్స్ కానీ ఇమ్మంటుంది, నువ్వు డైవర్స్ ఇచ్చేసావా తనకి అని అంటే నేను ఎందుకు ఇవ్వాలి, తనంటే నాకు చాలా ఇష్టం, తను నా పెళ్ళం, నేను ఎవరు అని చెప్పి మెంగ్ లిల్లీని గట్టిగా పట్టుకుని ఇదంతా నీ వల్లే తెలుసా, నీ వల్లే నా హీరోయిన్ నాకు దూరం అయిపోయింది, నీ వల్లే నా పెళ్ళం నాకు దూరం అయ్యిందే అని అడిగితే అప్పుడు లిల్లీ ఏమో నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నేను కూడా నీ గురించి బిడ్డను కంటానని అంటే నోరు మీ నువ్వు ఫస్ట్ అని చెప్పి గట్టి కొట్టి నువ్వు బిడ్డను కనేది ఏంటి, నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం, నువ్వు మధ్యలోకి రావడం వల్లే మేమిద్దరం విడిపోయానంటే మర్చిపో మాకు, నేను నిన్ను కాపాడానని చెప్పి లిల్లీ అంటుంది. అందుకే ఇన్ని సంవత్సరాలు నీకు హెల్ప్ చేస్తూ ఉన్నాను, నీ వల్ల నా హీరోయిన్ని కోల్పోయాను, నువ్వు ఫస్ట్ నీ మొహాన్ని నాకు చూపి మాకు ఇక నుంచి, నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మెంగ్. అయ్య బాబోయ్ ఇప్పుడు అలాగా నేను 34 మిలియన్ ఎలా తీసుకురాను స్వామి అని చెప్పి ఇది ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మెంగ్ అయితే ఫుల్గా తాగేస్తూ ఉంటాడు. ఫుల్గా తాగి హీరోయిన్ నేను నిన్నేం మోసం చేయలేని చెప్పి అడుగుంటూ ఉంటాడు. ఇంకా బుక్ అంటే ఒక డైరీ కనిపిస్తుంది, ఆ డైరీలో హీరోయిన్ రాసుకుని ఉంటుంది అనమాట. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు అవసరమైనప్పుడు హీరోయిన్కి అవసరమైనప్పుడు హీరోయిన్ వదిలేసి లిల్లీ దగ్గరికి వెళ్ళాడో అవన్నీ రాసుకుని ఉంటుంది. అలాగే ఒకసారి అయితే హీరోయిన్కి చాలా స్టమక్ పెయిన్ వస్తుందనమాట. అప్పుడు రమ్మంటే వీడు ఇప్పుడు లిల్లీ దగ్గర ఉండేవాడు, అప్పుడు మిస్క్యారేజ్ అయిపోయి ఉంటుంది. అది కూడా ఇదంతా చదువుతుంటే వీడైతే చాలా ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చి అక్కడ నుంచున్నట్టు వీడైతే సారీ చెప్తూ ఉంటాడు. అదంతా వీడు ఊహ. డోర్ బెల్ మోగుతుంది. ఇంకా వీడు వెళ్ళి చూడంగానే అక్కడ హీరోయిన్ ఉండదు, అక్కడ లిల్లీ వాళ్ళ అమ్మ అయితే ఉంటారు. ఇంకా లిల్లీ వాళ్ళ అమ్మ అయితే కోపంగా నువ్వే ఆ 34 మిలియన్ కట్టాలి, అసలు నా కూతురు ఎందుకు కట్టాలని అంటే ఆంటీ గారి మీ కూతురు చేసింది తప్పు, హీరోయిన్ డ్రెస్ ని ఖరాబ్ చేసింది తనే ఇవన్నీ కట్టాలి, నాకేం సంబంధం అని చెప్పి మెంగ్ అయితే అంటాడు. ఇంకా లిల్లీ వాళ్ళ అమ్మ ఇదంతా లిల్లీ నీ గురించే చేసింది అయినా అని అంటే అప్పుడు నా గురించి చేయడం ఏంటా ఆంటీ అని చెప్పి ఏమంటుంది. అసలే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు 24 గంటలు మా పిల్ల రూమ్ లోనే ఉన్నావు, అసలు మా పిల్ల రూమ్ లో ఉన్నందుకు అందరూ నలుగురు ఏమనుకుంటారు, తన పరువు ఏమైపోయి ఉంటుంది చెప్పు అని అంటే ఏం మాట్లాడుతున్నారు ఆంటీ గారు మీరు, మీ పిల్లకి ఒంట్లో బాగాలేదని తనే పిలిచేది 24 గంటలు అని అంటే మెంగ్ వాళ్ళ అమ్మ రే వాళ్ళు చెప్పేది నిజమా అని అడిగితే అమ్మా అది నిజం కాదు, నువ్వు నమ్మ మాకు. లిల్లీ వాళ్ళ అమ్మంటుంది అయినా మీ కొడుకు ఒక తేడాగాడు తెలుసా, అసలు ప్రెగ్నెన్సీనే తేలేడు, అందుకే హీరోయిన్ కి డైవర్స్ ఇచ్చామని చెప్పండి, హీరోయిన్ కి డైవర్స్ ఇచ్చేస్తే చక్కగా మాకు కూడా మా పిల్లకి డబ్బులు కట్టక్కలేదు అనగానే ఇంకా ఈమెకైతే గుండె నిజంగా వాళ్ళు చెప్పేది నిజమా అని అంటే ఇంకా హీరో అసలు మెంగ్కి ఏం అర్థం కాదు. ఇంకా ఈమె అయితే మీరు కానీ ఎప్పుడు ఆ డైవర్స్ తీసుకోకుండా మా పిల్ల డబ్బులు కట్టాలి అని అన్నారనుకోండి, నేనైతే మీ పిల్లోడు పరువు, అలాగే ఆ హీరోయిన్కి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీపించుకునేలా చేశారు కదా అది కూడా బయట పెట్టేస్తాను అనగానే వద్దమ్మా వద్దని చెప్పేసి ఏమైతే అంటుంది. ఇక మెంగేమో సరే నేను డైవర్స్ తీసుకుంటాను మీరు బాధపడకండి అని చెప్పేసి అంటే సరే నువ్వు రా అమ్మ అని చెప్పి ఇంకా లిల్లీని తీసుకువెళ్తారు. ఇంకా డైవర్స్ కూడా అయిపోతుంది. లిల్లీ వాళ్ళ అమ్మ అడుగుతుంది అమ్మ ఇంకా నా కూతురు ఏమి నీకు డబ్బులు కట్టక్కర్లేదు కదా అని అంటే ఏం కట్టక్కర్లేదు అంటే ప్రామిస్ చేసినట్టే డైవర్స్ ఇచ్చేసారు కదా నాకేం వద్దు అని చెప్పేసి అడుగుతుంది. సరే అమ్మా ఇంకా నేను మీకు కనిపించమని చెప్పి ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో మెంగ్ ఏమో హీరోయిన్ అడుగుతాడు హీరోయిన్ ఇంత బాధ నేను కడుపులో దాచుకున్నావా అని అంటే అవును అని అంటుంది. మరి ఎందుకు హీరోయిన్ ఇంతసేపు నాకు చెప్పలేదు, అన్ని డైరీలో రాసుకున్నానంటే నీకు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే కదా అని చెప్పేసి హీరోయిన్ అంటే ప్లీజ్ నన్ను క్షమించు, నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, ఇక్కడి నుంచి అలా చేయను, ప్లీజ్ నాతో ఉండు అని చెప్పేసి అంటాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటాం చూసి ఇంకా లిన్నేమో హీరోయిన్ వాళ్ళ తమ్ముడితో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు కలిసిపోతారేమో, ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకు అని అంటే అప్పుడు లిన్ను నువ్వు కంగారు పడకరా స్వామి, ఎందుకంటే మా అక్క ఇంకో పెళ్లి చేసుకోదు, వాడినైతే సచ్చినా చేసుకోదురా, మా అక్క నీకే సొంతం అని చెప్పేసి వీడు అంటాడు. ఇక్కడ మెంగేమో బతిమలాడుతూ ఉంటాడు నేను చేసింది తప్పే ప్లీజ్ నాతో ఉన్నానంటే ఇంకా హీరోయిన్ లేదు ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది నీ లైఫ్ నువ్వు న్యూగా స్టార్ట్ చెయ్యి అని చెప్పేసి అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్. హీరోయిన్ వీళ్ళిద్దరు హ్యాపీ మూమెంట్స్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో హీరోయిన్ ఏమో అబ్రాడ్ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటే లిన్నేమో హీరోయిన్ ఆపి నువ్వు అబ్రాడ్ వెళ్తున్నావు కదా నేను కూడా నీతో వస్తాను అని అంటాడు. ఎందుకు
అలాగా అని అంటే, నీకు తెలుసు కదా నేను 20 years నుంచి నేను లవ్ చేస్తున్నాను అని అంటే, అప్పుడు హీరోయిన్ నాకైతే ఈ రిలేషన్షిప్స్ మీద అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నేనైతే వీటిలోకి వెళ్ళాలని మళ్ళీ అనుకోవట్లేదు అని అంటే, అప్పుడు నువ్వు ఎప్పుడైతే అప్పుడు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు సరేనా, నేను నీ గురించి వెయిట్ చేస్తూనే ఉంటానని చెప్పేసి అంటాడు. నీకేమైనా పిచ్చారా అని అంటే, నేను నీ గురించి 20 years నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయలేనా ఏంటి చెప్పు అని చెప్పి లిన్ అంటాడు. అలాగే లిన్ అంటాడు, అబ్రాడ్లో ఉన్న గర్ల్స్ని ఎలాగా ఇంప్రెస్ చేయాలో నాకు తెలుసు, నిన్ను కూడా నేను ఇంప్రెస్ చేస్తానని చెప్పేసి లిన్ అంటాడు. హీరోయిన్ ఏమో నవ్వి, సరే ఏంటి నేనంటే నీకు అంత ఇష్టమా మరి అని అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ గురించి ఎప్పటికైనా వెయిట్ చేస్తూనే ఉంటానని చెప్పేసి లిన్ అంటాడు. సరే అయితే ఇంకో 3 years వెయిట్ చేయని చెప్పేసి హీరోయిన్ ఉంటుంది. వెయిట్ చేస్తానని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే కలిసి అబ్రాడ్ వెళ్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో 3 years తర్వాత నా లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇంకా అలా ఇక్కడతో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ తో ఎండ్ అవుతుంది అనమాట. సో మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో చెప్పేయండి. ఇంకోటి ఏంటంటే గాయస్, మళ్ళీ చెప్తున్నాను, మీరు కానీ రిలేషన్షిప్ లో ఉంటే 3వ పర్సన్ని మధ్యలోకి రానివ్వకండి. అలాగే చెల్లన్నా ఏదన్నా సరే అసలు అమ్మాయిలు మీరు అసలు ఒప్పుకోవద్దు. మీరు నా ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను, సరేనా? బాయ్ గోయ్స్.